విశ్వాస్యత చాలా గొప్పది మా దేవా. దయామయుండగు తండ్రివి నీవే, తల్లిని మిల్చిన దాతవు నీవే. దయామయుండగు తండ్రివి నీవే, తల్లిని మిల్చిన దాతవు నీవే. మాయా మమతల గాథలను మమ్ములను రక్షించితివి. మాయా మమతల గాథలను మమ్ములను రక్షించితివి. మా దేవా, మా దేవా, నీదు విశ్వాస్యత చాలా గొప్పది మా దేవా. ఎడారిలో ప్రవాహములు. మీ పరలోకపు తండ్రికి తెలియను. మత్తయి 6:32. ఒక చెవిటి మోగ పాఠశాలను దర్శించిన ఒక ఆయన నల్ల బల్ల మీద కొన్ని ప్రశ్నలు రాయిచు వారికి బల్లెం వలె పొడుచుకున్న ఒక ప్రశ్నను రాశాడు. దేవుడు నేను వినగలవానిగాను మాట్లాడగలవానిగాను ఎందుకు చేశాను? మిమ్మును చెవిటివారిగాను మోగవారిగాను ఎందుకు చేశాను? ఈ ప్రశ్న ఎందుకు అనున్నది అందరినీ కలవరపరిచెను. కొందరు కన్నీరు కార్చుచుండిరి. అంతలో ఒక చిన్న బాలిక కంటి నిండా నీరు పెట్టుకొని తడబడుచున్న పెదవులతో లేచి వచ్చి ఆ బల్లపై ఇట్లు రాసెను, అవును తండ్రి, ఈలాగు చేయుట నీ దృష్టికి అంగీకారమాయెను అని. ఇది ఎంత చక్కని జవాబు! ఇది విశ్వాస వీరునికిని పసి బాలురకును అంగీకారముగానున్న సత్యము. దేవుడు నీ తండ్రిగా ఉన్నాడు. నిజముగా ఈ మాట నమ్ముకున్నావా? పూర్తిగా ఇది నీ సొంతమేనా? మరి అలాగైతే నీ విశ్వాస పావురము అలసి సొలసి చంచలముగా తిరగకుండా ఎప్పుడూ స్థిరముగా ఈ సత్యంపై నిలిచి నెమ్మదిగా నుండగలదు. నీ తండ్రి అన్న మాట మీద నీ పావురమును నిశ్చలముగా నిలవబడనిమ్ము. నేడే మన బ్రతుకులో ఒకరోజు వస్తుంది. ఆనాడు మనకు సంభవించిన గాఢాంధకారపు రాత్రులు ఆనందంను కలిగించుటకే వచ్చాయని చెప్పగల దినం దగ్గరలో ఉంది. ఈ అనారోగ్యము అకస్మాత్తుగా దానికదే రాలేదు కానీ దేవుని హస్తమే దాని నా యొద్దకు తెచ్చింది. నేను చూడలేని మేలును ఆయన చూడగలడు. ప్రతి బాధకును ఒక మంచి కారణం ఉన్నది. అది నాకిప్పుడు అర్థం కాకపోయినా ఒకనాడది పూర్తిగా అర్థమగును. దారపు అల్లికను వెనక నుండి చూస్తే అవి అసహ్యకరమగు ముడుల వలె ఉంటాయి. కానీ అది పూర్తి అయినప్పుడు త్రిప్పి చూడగా సౌందర్యకరమగు చిత్రముగా నుండును. అలాగే దేవుని స్వరూపము మనలో ఏర్పడును.